హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మద్దిలేటి. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల ఆందోళనలు రోజు రోజుకు ఉధృతం కావడమే కాకుండా దేశ ప్రధానమంత్రి దేశం దాటి వెళ్ళిపోయేటటువంటి విధంగా తీవ్ర రూపం దాల్చినటువంటి విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన 26 ఏళ్ల కుర్రాడు నహీద్ ఇస్లాం దేశమంతా ప్రపంచమంతా ఇవాళ బంగ్లాదేశ్లో చూస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నహీద్ ఇస్లాం. 26 ఏళ్ల వయసున్నటువంటి ఈ విద్యార్థి ఢాకా యూనివర్సిటీలో సోషియాలజీ చదువుతూ ఉన్నాడు. అలానే మానవ హక్కుల కార్యకర్తగా 26 ఏళ్ల వయసు లోపల దేశ ప్రధానమంత్రిని దేశం దాటి వెళ్ళిపోయేలాగా పారిపోయేలాగా చేసినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుని గురించి మనం ఒకసారి తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అనేక పత్రికల లోపల బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్ల లోపల కేవలం అల్లరి మూకలుగా చేసినటువంటి ఒక దుశ్చర్యగా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అనేక పత్రికల్లో వచ్చి ఉన్నాయి. 1971లో బంగ్లాదేశ్కి స్వాతంత్రం వస్తే 72లో స్వతంత్ర సమరయోధుల కోటా కింద 30% రిజర్వేషన్లు కేటాయిస్తూ మొట్టమొదటి ప్రధాని ఒక ఆర్డర్ పాస్ చేసి కొనసాగిస్తున్నటువంటి క్రమం లోపల స్వతంత్ర సమరయోధులైనటువంటి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా వృద్ధాపం వచ్చి చనిపోతున్నా ఉంటే వాళ్ళ పిల్ల తరతరాలకు కూడా 30% వాటా కొనసాగిస్తూ ఉంటే ఇవాళ సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని చెప్పేసి నిరుద్యోగులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు లీగల్ ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు విద్యార్థుల ఆవేదనను ఆందోళనను అర్థం చేసుకోకుండా ఒక నియంతృత్వ పద్ధతుల్లోకి ఆనాటి ప్రభుత్వాలతో పాటు నేటి వరకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ హసీనా వరకు తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని విద్యార్థి ఉద్యమం పైన అమలు చేయడం జరిగింది. ప్రధానంగా ఇంటర్నెట్ను బంద్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ కాల్పులు జరపడం, ఈ వాటికి కూడా 200 పైగా ప్రజలు చనిపోయి ఉన్నటువంటిగా రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఇంటర్నెట్ బంద్ చేయడం, లాఠీ చార్జీలు తీసుకోవడం, అనేక మంది విద్యార్థి ఉద్యమకారులపైన కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధిస్తున్నటువంటి ఒక నిర్బంధ కాండను షేక్ హసీనా ప్రభుత్వం కొనసాగించింది. ఇట్లాంటి నియంతృత్వమే కాదు, కనీసం ప్రతిపక్ష పార్టీలు లేకుండా ప్రతిపక్ష పార్టీలను కూడా నిషేధించే స్థితికి, ప్రతిపక్ష పార్టీలను కూడా ఎన్నికల్లో పాల్గొనకుండా చేసేటటువంటి ఒక దుశ్చర్యకు ఇవాళ షేక్ హసీనా ప్రభుత్వం పాల్పడింది. ఒక రకంగా నియంత పాలనకు దారితీసింది. నియంత పాలన వైపు కొనసాగుతున్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని విద్యార్థులు రోడ్డు మీదకి ఈడ్చడమే కాదు, దేశం దాటి వెళ్ళిపోయేలాగా విద్యార్థి ఉద్యమం తీవ్రమైనటువంటి ఉధృతిని కొనసాగించినటువంటి పరిస్థితి కూడా మన బంగ్లాదేశ్లో కనబడతా ఉన్నది. అయితే వీటన్నిటికీ ప్రధాన కారణమైనటువంటి వీటన్నిటికీ చాలా కాలం పాటు కొనసాగుతున్నప్పటికీ 2024లో జూన్లో మొట్టమొదటిసారిగా ఆయన విద్యార్థి ఉద్యమంలోకి అడుగుపెట్టిండు. ప్రధానంగా ఈ విద్యార్థి ఉద్యమంలోకి అడుగుపెట్టినటువంటి నహీద్ ఇస్లాం అనేటటువంటి 26 ఏళ్ల వయసు కలిగినటువంటి విద్యార్థి ఢాకా యూనివర్సిటీలో సోషియాలజీ చదువుతూ మానవ హక్కుల కార్యకర్తగా కొనసాగుతూ విద్యార్థి ఉద్యమాన్ని ప్రతి యూనివర్సిటీలలో రిజర్వేషన్ల యొక్క ఆవశ్యకత, రిజర్వేషన్ల దుర్వినియోగం, ప్రభుత్వాల యొక్క నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా అనర్గళంగా ప్రసంగించడంతో పాటు అనేక మందిని చైతన్యం చేస్తూ విద్యార్థి ఉద్యమంలోకి వేలాది మంది విద్యార్థులను తీసుకురావడంలో నహీద్ ఇస్లాం అనేటటువంటి 26 ఏళ్ల యువకుడు చాలా కీలక పాత్ర వహించిండు. ఈ యువకుడు ఇట్లా కీలక పాత్ర వహిస్తూ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడని తెలుసుకున్నటువంటి ప్రభుత్వం అనేక సార్లు నహీద్ ఇస్లాంను తీవ్రమైనటువంటి హింసలకు గురి చేసింది, అనేక సార్లు కిడ్నాపులు చేసింది. చివరిసారిగా జూలై 9వ తేదీన బాగ్లో ఉంటున్నటువంటి నహీద్ ఇస్లాంను ఇంటికొచ్చి 25 మంది పోలీసులు తీసుకెళ్లి తీవ్రంగా చిత్రహింసలు పెట్టి అసలు ఎక్కడికి వెళ్తున్నారో ఎక్కడ ఉంటున్నారో కూడా కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వకుండా తీవ్రంగా హింస పెట్టి పడేస్తే స్పృహ తప్పి పడిపోయినటువంటి నహీద్ ఇస్లాంను గుర్తుపట్టినటువంటి ఆ గ్రామస్తులు కుటుంబానికి సమాచారం ఇవ్వగా ఆ నహీద్ ఇస్లాంను ఆనాడు అక్కడే ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స పొందుతూ రికవర్ అవుతున్నటువంటి నహీద్ ఇస్లాంను మళ్ళీ జూలై 29వ తేదీన మళ్ళీ కిడ్నాప్ చేసి మళ్ళీ నహీద్ ఇస్లాంను కిడ్నాప్ చేసి ఇప్పటిదాకా ఎక్కడున్నాడో కూడా చూపించకుండా తీవ్రమైనటువంటి హింసలు పెట్టి ఉన్నాడు. అనేక మీడియాల్లో కూడా వస్తున్నటువంటి స్థితి కనబడతా ఉన్నది. అంటే నహీద్ ఇస్లాం అనేక సార్లు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రిజర్వేషన్లో సంస్కరణలు తీసుకురావాలనేటటువంటి ఏకైక డిమాండ్తో తన ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి నహీద్ ఇస్లాం ప్రభుత్వం అనేక రకాల హింసలు పెట్టినా, ఎన్నోసార్లు జైళ్లకు పంపించినా, కేసులు పెట్టినా కూడా వెనుదిరగకుండా విద్యార్థి ఉద్యమాన్ని
ఉధృత రూపం దాల్చేటటువంటి విధంగా సమస్యకు పరిష్కారం వెతుకునేటటువంటి క్రమం లోపల బంగ్లాదేశ్ దేశంలో ఉన్నటువంటి వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులను ఇవాళ కదిలించినటువంటి వ్యక్తి, నడిపించిన వ్యక్తి నహీద్ ఇస్లాం. ఇవాళ నహీద్ ఇస్లాం లేకుండా బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమాన్ని చూడలేనటువంటి ఒక ప్రత్యేక స్థితి ఉన్నది. ప్రపంచం మొత్తం ఇవాళ నహీద్ ఇస్లాం వైపు చూస్తూ ఉన్నది. నహీద్ ఇస్లాం, హూ ఇస్ నహీద్ ఇస్లాం అనేటటువంటి ఒక చర్చ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నది. ఆర్మీ చీఫ్ జనరల్ ఇవాళ నహీద్ ఇస్లాంతో చర్చలు చేయకుండా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి స్థితిలో ఉన్నాడంటే నహీద్ ఇస్లాం ఎంత ప్రభావం వేసి ఉంటాడు బంగ్లాదేశ్ ప్రజలపైన. కనుక నహీద్ ఇస్లాంను నిన్న అక్కడ ఆర్మీ జనరల్ చర్చలకు పిలిచి మాట్లాడిన సందర్భం లోపల నహీద్ ఇస్లాం చెప్పినటువంటి విషయం ఏంటంటే, విద్యార్థుల ఆమోదం లేకుండా, ప్రజల యొక్క అంగీకారం లేకుండా కొత్త ప్రభుత్వం ఎన్నిక కావడానికి వీల్లేదు. విద్యార్థుల ప్రజల ఆమోదం లేకుండా పోలీస్ వ్యవస్థ చేత పాలన కొనసాగడానికి వీల్లేదు. అక్కడ నోబెల్ గ్రహీత అయినటువంటి మహమ్మద్ యూనిస్ని చీఫ్ అడ్వైజర్గా పెట్టుకొని ప్రభుత్వాన్ని కొనసాగించాలి, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేతనే మళ్ళీ పాలన కొనసాగించాలని చెప్పేసి నహీద్ ఇస్లాం స్పష్టమైనటువంటి డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. 26 ఏళ్ల వయసు లోపల దేశం కోసం అక్కడ రిజర్వేషన్ల దుర్వినియోగానికి వ్యతిరేకంగా, రిజర్వేషన్ల నిరుద్యోగానికి వ్యతిరేకంగా, నియంతలకు వ్యతిరేకంగా ఒక విద్యార్థి ఉద్యమం దేశ ప్రధాని ఒక తలదన్నే విధంగా, దేశ ప్రధానిని పారిపోయే విధంగా, దేశం దాటి వెళ్ళిపోయే విధంగా ఇవాళ విద్యార్థి ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం లోపల నహీద్ ఇస్లాం యొక్క పాత్ర చాలా పెద్ద ఎత్తున ఉన్నది. నహీద్ ఇస్లాం 26 ఏళ్ల వయసులో కూడా అనేక చిత్రహింసలు, జైళ్ళు, నిర్బంధాలు, కేసులకు భయపడకుండా ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన నిలబడి కొట్లాడడం చూస్తుంటే ఇవాళ చాలామంది విద్యార్థి ఉద్యమకారులకు ఇవాళ నహీద్ ఇస్లాం ఆదర్శప్రాయంగా కనబడుతున్నాడంటూ ఇవాళ జాతీయ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉన్నది.